హలో అండి, అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. కొత్త సంవత్సరానికి ముందుగా ఉగాది పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాము. మేము పులుసు అంటాము, కొంతమంది పచ్చడి అంటారండి. దీనికి కావాల్సిన ఐటమ్స్ మామిడికాయ, మిరియాలు, వేపపూత, బెల్లం, ఉప్పు, చింతపండు అయితే 1 గంట ముందే నానబెట్టేసుకోవాలి. నానబెట్టిన తర్వాత శుభ్రంగా గుజ్జంతా తీసేసి పులుసులాగా పోసేసుకోవాలి. ఇది మనం తినేదాన్ని బట్టి, ఇష్టాన్ని బట్టి వేసుకోవాలండి. కొంతమంది పలచగా ఉంటే తింటారు, కొంతమంది చిక్కగా ఉంటేనే ఇష్టపడతారు. మేము కూడా చిక్కగా ఉంటేనే పులుసు తినడానికి బాగుంటుందని ఇష్టపడతామండి. సంవత్సరానికి ఫస్ట్గా వచ్చే ఉగాది రోజు ఈ పులుసుతోనే స్టార్ట్ అవుతుంది. మనం ఇంట్లో కూడా పూజ చేసుకొని ప్రసాదం పెట్టిన తర్వాతే మనం ఏ ప్రసాదాలైనా చేసుకుంటాము. ఉగాది పులుసు అంటేనే చాలా బాగుంటుందండి. ఇప్పుడు వేపపూత వేసుకున్నాను. ఫస్ట్గా మామిడికాయని శుభ్రంగా పొట్టు తీసేసి సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఎందుకంటే మనం పులుసు తినేటప్పుడు ముక్కలు తగిలితేనే టేస్ట్ బాగుంటుంది. ముక్కలు అయితే వేసేసుకున్నాను. అలాగే బెల్లం కూడా 1/4 కేజీ పైనే వేసుకున్నానండి. నేను తురిమి పెట్టుకున్నాను. ఇది కూడా వాటర్లో వేసుకుంటే కొంచెం కరగటానికి టైం పడుతుంది. మిరియాల పొడి, కారం కింద మిరియాల పొడి వేసుకుంటున్నాను. మెయిన్ అయితే 6 రుచులే చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత మనం ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు, అరటిపళ్ళు కానీ, కొబ్బరి తురుము కానీ అలాగా. ఇప్పుడు కారం కింద మిరియాల పొడి వేసుకుంటున్నాను. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని కలుపుకుంటూ ఉండండి. అన్నీ సమానంగా వేసుకోండి, టేస్ట్ బాగుండిద్ది పులుసు. అలాగే మరి ఎక్కువ చేదున్నా ఎక్కువ కారం ఉన్నా బాగోదండి. కొంచెం బెల్లం కరగటానికి టైం పడుతుంది. ఉగాది పులుసు కలపటం అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా దేవుడికి నైవేద్యంగానే పెట్టేసేయాలి. ఇంకా వేరే ప్రసాదాలు కూడా చేసుకున్నాను. నేను ఈ ఉగాది పులుసు ఒకటే చూపిస్తున్నాను ఈ వీడియోలో. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నచ్చితే షేర్ చేయండి.